ఏపీలో మెగా డిఎస్పీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన 16,347 పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు అప్లై చేశారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం అంతా ఒక ఫ్యామిలీ డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుతం కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ పేరుతో సినిమా నడుస్తోందని, బీఆర్ఎస్లో చార్ పత్తా ఆట సాగుతుందని, ఈ రాజకీయ డ్రామాకు కాంగ్రెస్ పార్టీ నిర్మాతగా మారిందన్నారు. బీజేపీ ఎప్పుడూ అవినీతి పాలిత బీఆర్ఎస్తో కలవదని స్పష్టం చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంఓయూను రెక్టిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని నిర్మాణానికి 3 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబీఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి. 2026 జనవరి 1 నాటికి క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. టీపీసీసీ చీఫ్ మహేంద్ర గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేంద్రతో తాను రహస్యంగా భేటీ అయినట్లు టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారిని ఎవరినీ ఇంతవరకు తాను కలవలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. టీటీడీకి ఓ భక్తుడు క్షమాపణ చెప్పాడు. తిరుమల క్యూ లైన్లో టీటీడీకి చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనపై చింతిస్తున్నట్లు ప్రకటించాడు. నిన్న రాత్రి దర్శనం సమయంలో భక్తులకు సౌకర్యాలు లేవంటూ నిరసన తెలిపాడు. జ్వరంతో పాటు దర్శనం సవ్యంగా జరుగుతుందో లేదో అన్న టెన్షన్తోనే అలా నిరసన తెలిపినట్లు వివరించాడు. అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని అఖిల్ ప్రముఖ బిజినెస్ మెన్ కుమార్తె జైనబ్తో గతేడాది నవంబర్ 26న నిశ్చితార్థం జరగగా జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున దంపతులు ఆహ్వానించారు. వియ్యంకులతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాస భారతీయులకు యూకేలో పర్యటిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. తాము అధికారంలో లేకపోయినా రాష్ట్రం ఫస్ట్ అని అన్నారు. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని, అప్పుడు ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తామని ఎన్ఆర్ఐలకు ఆయన హామీ ఇచ్చారు. వలసదారుల విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మ స్పష్టం చేశారు. అక్రమ వలసదారుడని ప్రభుత్వం గుర్తించాక వారి ఐడెంటిటీ నిరూపించుకోవాలని, లేకపోతే రాష్ట్రం నుంచి వారిని బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు. లోకమాత అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆమెను స్మరించుకున్నారు. ఇవాళ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పర్యటిస్తున్న ఆయన దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజీలేని పోరాటమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ పైన దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ను పట్టుకోవడానికి ఆ దేశానికి 11 ఏళ్లు పట్టిందని, అదే పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులను, వారి శిబిరాలను కేవలం 15 రోజుల్లో పట్టుకొని భారత సైన్యం నాయకుడు మోడీ అని బండి సంజయ్ తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లిన కన్నడ నటుడు దర్శన్కు బెంగళూరు ట్రయల్ కోర్టులో ఊరట లభించింది. విదేశాల్లో సినిమా షూటింగ్ కోసం జూలై 1 నుంచి జూలై 27 వరకు అనుమతి ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం కండిషనల్ బెయిల్పై ఉన్న ఆయన దుబాయ్, యూరప్లో సినిమా షూటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా కోర్టు అనుమతినిచ్చింది. ఎండాకాలం సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. దీంతో ఏడుకొండలు భక్త కోటితో నిండిపోయింది. దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. కోవిడ్-19 కేసు సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3000కు చేరువయ్యింది. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దుబాయ్లో కేరళ కమ్యూనిటీ నిర్వహించిన ఓ ఈవెంట్కు పాకిస్తానీ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిద్, ఉమర్ గుల్ను ఆహ్వానించడం దుమారం రేపుతోంది.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వేళ ఆ దేశ సెలబ్రిటీలను పిలవడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రిదీ చాలాసార్లు ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం గుర్తులేదా అని మండిపడుతున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కూడా ఆఫ్రిదీ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, భారత్పై విజయం సాధించామంటూ అక్కడి ప్రజలు తీసిన ర్యాలీలోనూ అతడు పాల్గొన్నాడని గుర్తు చేసి ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తికి కేరళ కమ్యూనిటీ నుంచి ఘన స్వాగతం లభించడాన్ని తప్పుపడుతున్నారు. స్పిరిట్ మూవీ నుంచి తప్పుకోవడంపై హీరోయిన్ దీపికా పడుకొనే స్పందించింది. ఇటీవల ఓ దర్శకుడు తనను కలిసి స్టోరీ చెప్పారని, స్టోరీ చాలా బాగా నచ్చిందని, కానీ రెమ్యూనరేషన్ ఒప్పుకోలేదన్నారు. అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని దీపికా తెలియజేశారు. తన ట్రాక్ రికార్డు తనకు తెలుసని, అందుకే ఆ సినిమాకి నేను ఒప్పుకోలేదని వివరించింది.